ఏపీ పాలిటిక్స్ లో గూగుల్ డేటా సెంటర్ చుట్టూ క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. గూగుల్ డేటా తెచ్చింది మేమంటే మేం అంటున్నాయి రెండు పార్టీలు. ఈ ప్రభుత్వం గొప్పేమీ లేదు, మేమే ఫౌండేషన్ వేశాం అంటూ జగన్ అంటుంటే, లేదు లేదు కూటమి ప్రభుత్వ సమర్థతతోనే డేటా సెంటర్ వచ్చింది అని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదేనంటూ కూటమి ప్రచారం చేసుకుంటోంది. కానీ తమ హయాంలోనే విశాఖకు డేటా సెంటర్ వచ్చిందన్నారు వైసీపీ అధినేత జగన్. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది అని ప్రశ్నించారు జగన్. అంతేకాదు తమ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణాలు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేశాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ విమర్శలకు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి తీసుకొస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ సమర్థతతోనే డేటా సెంటర్ వచ్చిందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విష ప్రచారాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. గూగుల్ లాంటి సంస్థ ఏఐ విత్ డేటా సెంటరు $15 బిలియన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నాలెడ్జ్ ఎకానమీకి ఉండే ప్రాధాన్యత. ఆ నాలెడ్జ్ ఎకానమీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ప్రజల జీవితాలను మనం మారుస్తాం. మొత్తంగా ఒప్పందం జరిగినప్పటి నుంచి గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయ విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విశాఖకు డేటా సెంటర్ తామంటే తామే తెచ్చామంటూ వాదించుకుంటున్నాయి అధికార విపక్షాలు.